ఆద్య టీవీ మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఎర్రవల్ సతీష్ రావు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి. సార్ బాగున్నా. సార్ చెప్పండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవాక్ చవాకులు పేలుస్తున్నాడు మాజీ ముఖ్యమంత్రి పైన, కేసీఆర్ పైన. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఏదైనా ఒక పొజిషన్కి వచ్చాక, ఒక పెద్ద పదవులు ఉన్నాక మనం మాట్లాడే మాట, మనం చేసే డిసిప్లిన్, మన పద్ధతి, రూలింగ్ కావాలంటే కేసీఆర్ గారిది ప్రీవియస్ దొరుకుతుంది. దాన్ని స్టడీ చేసి ఆ విధంగా పరిపాలించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ బజారు భాష ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండి ఆ విధంగా మాట్లాడకూడదని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు అనుకున్నదే మీకు నేను చెప్తున్నా. ఇది నీకు నచ్చిందా? ఆ భాష నీకు నచ్చిందా? నచ్చదు కదా. ఇదే ప్రజలు అనుకుంటున్నారు. ఇదే గ్రౌండ్లో జరుగుతున్నది. రైట్. ఇక్కడ మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్కడైతే ప్రచారం చేస్తాడో మాజీ మంత్రి, అక్కడ క్యాండిడేట్ గెలవబోడు భూస్థాపితం అవుతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా మీ కేటీఆర్ పైన కూడా అవాక్ చవాకులు వెలుస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? కమింగ్ ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. మా కేటీఆర్ గారు భుజాన ఎత్తుకొని 2016లో 99 సీట్లు తీసుకురావడం జరిగింది. 100 తీసుకొస్తా అంటే 99 సీట్లు రావడం జరిగింది. దానికి అదే నిదర్శనం. ఇంకా నీకు విప్పి చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? చదువుకున్న సమాజం యావత్ సిటీలో మొత్తం ప్రజలంతా ఓట్లేసింది. జిహెచ్ఎంసీలో తరఫుగా వచ్చింది. ఎప్పుడైనా రియల్ ఎస్టేటు 2-3 రకాలుగా, వేరే గ్రామాల్లో అయితే 2-3 రకాలుగా ప్రాసెస్ ఉంటుంది ఎలక్షన్ మూమెంట్. సిటీలో తరఫుగానే ఉంది, ఒకటే సైడ్గా ఉంది. ఒక తీర్పు వచ్చింది. దానికి ఉదాహరణ 2016 జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. రైట్. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ కావాలనే బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి మీలాంటి యువ నాయకులు చెప్తున్నారు. మరి ఎందుకు ఇక్కడ కేటీఆర్ పైన దాదాపుగా 10 నుంచి 15 కేసులు పెట్టడం అనేది జరిగింది? మళ్ళీ విద్యార్థి విభాగం పైన సంబంధించిన బీఆర్ఎస్ నాయకులపైన, విద్యార్థి నాయకులపైన ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసు పెడుతున్నది? అంటే వివిధ పార్టీలు కూడా ఉన్నాయి. ఆ నాయకులు కానీ పీడీఎస్ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎస్ఎఫ్ఐ, ఏపీవీపీ, ఈ నాయకులను కాకుండా విద్యార్థి నాయకులపైన, బీఆర్ఎస్ నాయకులపైన కేసులు ఎందుకు నమోదవుతున్నాయి ఈ రాష్ట్రంలో? క్షేత్రస్థాయిలో వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు ఏమి అమలు చేయలేక ఏంటంటే ఈ డైవర్ట్ చేయాలి పబ్లిక్ని. కొద్ది రోజులు ఫోన్ ట్యాపింగ్ అనాలి, కొద్ది రోజులు కాళేశ్వరం అనాలి, కొద్ది రోజులు ఇంకేదో అయిపోతుంది అనాలి, కొద్ది రోజు ఒక మీటింగ్ పెట్టాలా, కేటీఆర్నో కేసీఆర్నో తిట్టాలి, కొద్ది రోజులు హరీష్ రావు గారిని తిట్టాలి, కొద్ది రోజులు కవితతోటి డైవర్ట్ చేయాలి, కవిత గారితో. ఈ రకమైన పాలసీలు తప్ప ప్రభుత్వం ఎక్కడ నిబద్ధతగా పరిపాలించింది? సీఎం గారు మొన్న సభలో చర్చకు కళ్యాణ లక్ష్మి గురించి అన్నావు. నువ్వు కళ్యాణ లక్ష్మిలో నువ్వు పొడిచిందేంది? కళ్యాణ లక్ష్మి నువ్వు న్యాయం చేసిందేంది? కేసీఆర్ గారు పుట్టించిన మాసపుత్రిక కళ్యాణ లక్ష్మి. ఆడబిడ్డల కోసం, బీదలు కష్టాల్లో ఉంటారు, వాళ్ళ పెళ్లి కోసం తీసుకొచ్చింది కళ్యాణ లక్ష్మి. కళ్యాణ లక్ష్మి సృష్టించిన మీదనే చర్చకు అంటున్నావు. నేను వస్తా, చర్చకు పెట్టు. దాంట్లో మార్చినవా? దాంట్లో మారిందా? దాంట్లో తులం బంగారం ఇచ్చినవా? పావు తులం ఇచ్చినవా? ఇప్పుడు ఎంతమందికి చెక్కులు ఇచ్చినావు కళ్యాణ లక్ష్మి మీద? ఎప్పుడు ఇస్తావని ప్రజలు అడుగుతున్నారు. ఆ ఇచ్చిన వాళ్ళందరికీ తులం బంగారం ఏమంటున్నారు? ఒక మీ వృద్ధ నాయకుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఇక్కడ ఇవ్వడానికి రాబాయ్, అది 150,000 తులం బంగారం అంటే, నువ్వు అనుకున్నప్పుడు 60-70 వేలు అంటే 150,000 కాకుంటే 30 అవుతుంది అనుకున్నావా, 40 అవుతుంది అనుకున్నావా? నువ్వు ఇచ్చింది ఫాల్స్ కమిట్మెంట్స్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేయి. ప్రజలు నమ్మించినావు, ఉదరగొట్టినావు, మార్పు అన్నావు, ఏం చేసినావు అని ప్రజలు అడుగుతున్నారు గవర్నమెంట్లో, లోకల్లో. చివరిగా చెప్పండి, ఇక్కడ పంచాయతీ ఎన్నికలలో మా పథకాలను చూసే ఇక్కడ ప్రజలు పట్టం కట్టారు. సో ఇప్పుడు పార్టీ సింబల్ మీద వచ్చే ఎలక్షన్ ఉంది. ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ కూడా. అంటే ఇక్కడ పాతేస్తాం బీఆర్ఎస్ పార్టీని, ఒక్క సీట్ రాకుండా కూడా దీన్ని చూసుకునే బాధ్యత మా కాంగ్రెస్ ప్రతి కార్యకర్త చేస్తున్నాడు అని చెప్పేసి సీనియర్ మంత్రులు కూడా ఇదే మాట చెప్తున్నారు. ముఖ్యమంత్రి అంటున్నాడు ఎక్కడిక్కడ గెలవనీయం, బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టేస్తాం అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? 70 ఏళ్ళుగా భారతదేశాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా వాళ్ళు ఏదో గోల్ గిప్పాలి అని. రూలింగ్ పార్టీకి అంత మెజార్టీ బీఆర్ఎస్ పార్టీకి సీట్లు వచ్చినాయంటేనే వాళ్ళు ఎక్కడున్నారో చూసుకోవాలి. అతాళపాతంలో ఉన్నది పార్టీ. ఆ పార్టీ ఏందంటే అధికారం గద్దెనెక్కి నమ్మించి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కినో నువ్వు. నీతోటి ఏది కాదని ప్రజలు కాబట్టి ఆ తీర్పే ప్రజాక్షేత్రంలో పంచాయతీలు ఇచ్చిండ్రు. పంచాయతీలకు మెయిన్ ఎలక్షన్కు ఏం సంబంధం ఉండదు జనరల్గా. అట్లా ఉండేటట్టుంటే చంద్రబాబు గారు పక్క రాష్ట్రంలో పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ ఎక్కడ కూడా కంటెస్ట్ చేయలేదు, బహిష్కరించిండు. అయినా మెయిన్ ఎలక్షన్ తీర్పు వచ్చే వరకు వైకాపాకు 11 సీట్లు వచ్చినాయి. అయినా ఇప్పుడు మీరు రూలింగ్ ఉన్నారు, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది. పంచాయతీలు ఆ విధంగా తీర్పు వచ్చిందంటేనే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఈ పంచాయతీల గురించి 2 సార్లు 2 రకాలుగా మాట్లాడినారు. ఒకసారి మాట్లాడిన రకం ఏంటంటే పంచాయతీలు కులాలు సమీకరణలు వ్యక్తిగతంగా ఉంటాయి,
ఇది పంచాయతీకి ఈ ఎలక్షన్ సంబంధం లేదన్నారు. రెండోసారి ఏం మాట్లాడిందంటే గ్రౌండ్ లెవెల్లో ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కువ పని చేయట్లేదు అంటున్నారు. వాళ్ళ దగ్గర బడ్జెటే లేదు అని ఒకళ్ళు అంటున్నారు. మేము సావులకు పెళ్లిలే తప్ప పోతలేము, మేము ప్రజలకు ఏం చెప్పాలని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా పూర్తిగా నిశ్చితంగా పరిశీలించి ఏం జరుగుతుందో చూడమని మేము అంటున్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి చేస్తున్న 6 గ్యారంటీలు కూడా ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కావడం లేదు. కాబట్టి ఆయన కావాలనే బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి మాట్లాడుతుంటాడు, కేసులు పెడుతుంటాడు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.